దక్షుడు విష్ణువును ప్రశ్నించినప్పుడు యజ్ఞవేదికపై ఉద్రిక్తత మరింత పెరిగింది. ఓ మధుసూదన! నీవు వేదాల కంటే ఈశ్వర భక్తినే గొప్పదిగా చెబుతున్నావు. వేద కర్మలను వదిలి ఎలా శివుని ఆశ్రయించమంటావు అని దక్షుడు అహంకారంతో అడిగాడు. అప్పుడు మహావిష్ణువు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. వేదాలు 3 గుణాల పరిధిలో ఉన్నాయి. కాని యజ్ఞాలకు ఫలితాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే. ఈశ్వర అనుగ్రహం లేకుండా ఏ కర్మకాండమూ ఫలించదు. అందువల్ల శివుని శరణు కోరాలి. ఇంతలో భూమి కంపించేలా వీరభద్రుని సైన్యం అక్కడికి చేరుకుంది. ఆకాశమంతా భయంకరమైన గర్జనలతో నిండిపోయింది. దేవతలు ఆయుధాలు ఎత్తుకున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. భృగుమహర్షి ప్రేరణతో దేవతల సైన్యం గణాలపై దాడి చేసింది. బాణాలు, గదలు, శూలాలు గాల్లో ఎగిరాయి. శంఖధ్వనులు, డప్పుల నాదాలు యుద్ధరంగాన్ని కదిలించాయి. దేవతలు శివగణాలను కొంతసేపు వెనక్కు నెట్టారు. అది చూసిన వీరభద్రుడు అగ్నిలా రగిలిపోయాడు. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు గర్జిస్తూ ముందుకు దూసుకెళ్లాయి. వీరభద్రుడు తన మహాత్రిశూలాన్ని ఎత్తి దేవతలపై విరుచుకుపడ్డాడు. గణాలు దేవసైన్యాన్ని ఛేదించసాగాయి. కొందరు ఖడ్గాలతో చీలిపోయారు, మరికొందరు గదలతో నుజ్జునుజ్జయ్యారు. దేవతలు భయంతో తడబడిపోయారు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు. ఇప్పుడు విజయం ఎలా సాధ్యం? బృహస్పతి గంభీరంగా చెప్పాడు. విష్ణువు ముందే చెప్పిన మాట నిజమైంది. యజ్ఞాలకు ఫలితాన్ని ఇచ్చేది ఈశ్వరుడే. మంత్రాలు, ఔషధాలు, యాగాలు, వేదాలు కూడా శివతత్వాన్ని పూర్తిగా గ్రహించలేవు. నిజమైన భక్తితో మాత్రమే సదాశివుడిని తెలుసుకోగలం. ఈ మాటలు విన్న దేవతలందరూ భయంతో నిశ్శబ్దమయ్యారు. అప్పుడు వీరభద్రుడు దేవతలను చూసి గర్జించాడు. అజ్ఞానంతో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీకు అవధానం అంటే ఏమిటో చూపిస్తాను. అతడు బాణవర్షం కురిపించగా దేవతలు 10 దిక్కులకు పారిపోయారు. యజ్ఞాన్ని కాపాడాలని ఋషులు విష్ణువును ప్రార్థించారు. ఓ జనార్దన! నీవే యజ్ఞస్వరూపుడు. దక్షయజ్ఞాన్ని రక్షించు. విష్ణువు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు వీరభద్రుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విష్ణు! నా శక్తి నీకు తెలుసు. అయినా దక్షుడి పక్షాన ఎందుకు నిలిచావు? దక్షాయణి చేసిన త్యాగాన్ని చూడలేదా? తర్వాత అతడు వినయంగా నమస్కరించి అన్నాడు. నీవు నాకు శంభువుతో సమానం. శివుడే నీవు, నీవే శివుడు. విష్ణువు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. నేను నా భక్తుని మాట నిలబెట్టడానికి వచ్చాను. నీవు నన్ను ఆపవచ్చు లేదా నేను నిన్ను ఆపవచ్చు. అంతట వీరభద్రుడు సింహంలా గర్జించాడు. విష్ణువు పాంచజన్యాన్ని ఊదాడు. దేవతలు మళ్లీ ధైర్యం తెచ్చుకుని యుద్ధరంగంలోకి వచ్చారు. నంది ఇంద్రునితో పోరాడాడు. భృంగి వాయుదేవునితో ఢీకొన్నాడు. మహాకాలుడు యమధర్మరాజుతో యుద్ధం చేశాడు. భైరవుడు యోగినీలతో కలిసి దేవసైన్యంలో భయంకర సంహారం సృష్టించాడు. యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. ఇంద్రుడు వీరభద్రుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. కాని వీరభద్రుడు ఆగ్రహంతో ఇంద్రుడినే ఏనుగుతో సహా మింగివేయడానికి సిద్ధమయ్యాడు. ఇది చూసి విష్ణువు వెంటనే మధ్యలోకి వచ్చి ఇంద్రుణ్ణి వెనక్కు నెట్టాడు. విష్ణు వీరభద్రుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. బాణాలు, దివ్యాస్త్రాలు గగనాన్ని కప్పేశాయి. చివరకు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కాని ఆశ్చర్యకరంగా వీరభద్రుడు ఆ చక్రాన్నే మింగేశాడు. విష్ణువు వెంటనే అతని గొంతును నొక్కగా వీరభద్రుడు చక్రాన్ని బయటికి ఉమ్మేశాడు. సుదర్శనాన్ని తిరిగి తీసుకున్న విష్ణువు ఈ యజ్ఞ వినాశం అనివార్యమని గ్రహించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలా దక్షయజ్ఞం వినాశన దశలోకి ప్రవేశించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.